రాహుల్ గాంధీ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాడు. ఇది ఆయన స్థాయికి కరెక్ట్ కాదని ఆయన స్థాయి దిగజార్చుకున్నాడు. ఎవరైనా రాజకీయాలు ఉన్నవారు ఎవరు కూడా మరి ఇలాంటి పదాలు వాడకూడదు, ఇంత నీచంగా మాట్లాడకూడదు. సోన్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్ రాహుల్ గాంధీ, నువ్వు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లిని విమర్శించే హక్కు నీకుందా? నీది ఎక్కడ పుట్టినావు? నీకు ఎక్కడ వారసత్వం వచ్చింది? మన భారతదేశంలో పుట్టి నువ్వు ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు. నీవు ఏ రకంగా మాట్లాడుతున్నావు? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి ఒక దేవత. అలాంటి దేవతకు నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని శాసిస్తూ వివిధ దేశాలతో ప్రపంచంలో మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ భారతదేశాన్ని 4వ స్థానాన్ని తీసుకురావడం జరిగింది. అలాంటి నాయకుడిని విమర్శించే హక్కు లేదు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఖబర్దార్. నీకు నూకలు దగ్గర పడ్డాయి, భారతదేశం నుంచి వెళ్ళగొట్టే టైం వచ్చింది. ఖబర్దార్ రాహుల్ గాంధీ, నువ్వు భారత ప్రధాని గారికి క్షమాపణ బహిరంగంగా చెప్పాలా? చెప్పకుంటే ఇలాంటి నిరసనలు భారతదేశ వ్యాప్తంగా జరిగి నిన్ను భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రాహుల్ గాంధీ.